ఈరోజు అయితే కిచిడి తయారు చేసుకుందాం. ముందుగా గ్లాస్ బియ్యానికి హాఫ్ కప్ అంతా కందిపప్పు అయితే వేసి బియ్యం నానబెట్టుకున్నాను ముందుగా నేను. తర్వాత దీనికి కావాల్సినవి ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గరం మసాలాలు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను నేను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా అవి వేసుకోవాలి. స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా నూనెలో మగ్గనివ్వాలి. పుదీనా కూడా వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా ఇందులోనే వేసుకున్నాం. ముక్కలు నూనెలో బాగా మగ్గకుండా ఏం కాదు, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి మనం ఎసర్లో కూడా ఉడుకుతాయి. ఒక గ్లాస్ బియ్యానికి నేను 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే మనం కూరగాయలు కూడా వేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడతాయి. 1కి 2 పోసుకుంటాం కాబట్టి కూరగాయలు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా మెత్తటి పువ్వు వేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు అయితే ఎసరు వచ్చిందాకా మూత పెట్టుకోవాలి. మంచిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు అయితే రైస్ అవుతుంది. రైస్ అయితే కొద్దిగా ఉడికితే సరిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. రైస్ అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు 5 నిమిషాలు దమ్ వేసుకుంటే మంచిగా అవుతుంది. కిచిడి రైస్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా దమ్ము కూడా అయింది.